నమస్తే నేను యశోద వెల్కమ్ టు పల్లవి టీవీ 30 ఏళ్ల డాక్టర్ కెరియర్ 20,000కు పైగా లాప్రోస్కోపీ ఆపరేషన్స్ వెలకట్టలేని మాతృ సేవలకు వరించిన పద్మశ్రీ పురస్కారం అమ్మ కడుపుని చల్లగా చూస్తున్న డాక్టర్ మంజుల అనగాని ఇవాల్టి మన గెస్ట్ మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. బాగున్నారా? బాగున్నాను. హౌ ఆర్ యు డూయింగ్? యా ఫైన్, థ్యాంక్ యూ. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ. మీరు గిన్నీస్ బుక్లో మీ పేరు స్థానం సంపాదించుకోవటం అనేది ఒక డాక్టర్గా మీరు చేసిన సేవలకి అది ఎంతో గర్వకారణం. అయినప్పటికీ నిజానికి మీరు ఒక తల్లి కడుపుని చల్లగా చూస్తూ ఒక అమ్మతనాన్ని కాపాడుతున్న సేవలకైతే అది నేను తక్కువే అని చెప్తాను. మీ గిన్నీస్ బుక్లో మీ పేరు రావటానికి, ఆ ఘనత దక్కడానికి కారణం, ఎగ్జాక్ట్ రీజన్ అంటే ఏం చెప్తారు? సో యశోద, నేను స్ట్రాంగ్గా బిలీవ్ ఇన్ ఫేట్ అమ్మా. అంటే ఎవరికి ఎప్పుడు ఎవరితో ఎలా చేయించుకోవాలి అన్నీ రాసే ఉంటాయి. సో నేను ఎప్పుడు అంటాను పేషెంట్కి, వాళ్ళకి ఎవరితో సర్జరీ చేయించుకోవాలంటుందో అది వాళ్ళకి అలాగే రాసి ఉంటుంది అని. సో యూజువల్గా నేను చాలా ఫైబ్రాయిడ్ సర్జరీస్కి వాటికి కొంచెం ఎవ్రీవేర్ పీపుల్ నో మీ అబౌట్ ఇట్. సో దిస్ పేషెంట్ హూ వెంట్ టు గుల్బర్గాలో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక అమ్మాయి ఉండింది. సో అన్మ్యారీడ్ గర్ల్, కర్ణాటక గుల్బర్గా. సో అదేంటంటే ఇక్కడ వరకు 36 వీక్ సైజ్ అంట, 9 నెలల బేబీ అంత సైజ్ ఉన్న ఫైబ్రాయిడ్స్తో వెళ్ళింది. ఊపిరి కూడా ఆడకుండా స్ట్రైట్గా పడుకుంటే ఊపిరి అందక చాలా బ్యాడ్ పొజిషన్. ఎంత మేడం ఏజ్? షీఈ్ అరౌండ్ 28-29. సో షీ వెంట్ అన్మ్యారీడ్ గర్ల్. సో అక్కడ డాక్టర్ చూసి ఎవరు చాలా మంది దగ్గరికి వెళ్తే అందరూ యూట్రస్ తీసేయాలి తప్పితే యూట్రస్ సేవ్ చేయగలము అనే పరిస్థితిలో లేకుండే. సో అప్పుడు ఏమైందంటే ఆ డాక్టర్ ఎవరైనా చేయగలరు అంటే ఒట్టి డాక్టర్ మంజుల ఫ్రమ్ హైదరాబాద్, ప్లీజ్ గో అని పంపించేసింది. సో అమ్మాయి అలాంటి పరిస్థితుల్లో మా దగ్గరికి వచ్చినప్పుడు we said అనమాట. సో వీ విల్ నాట్ ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల్లో కూడా నేను ఫైబ్రాయిడ్ కోసం యూట్రస్ తీయాల్సిన అవసరం రాలేదు యంగ్ గర్ల్స్లో, అన్లెస్ షీఈస్ ఫర్ హిస్టెక్టమీ. దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. సో అది మయోమెక్టమీకి స్టార్ట్ చేసి తీస్తున్నాము ఫైబ్రాయిడ్స్. షీ హ్యాడ్ 84 ఫైబ్రాయిడ్స్. సో అన్నీ చేసి నార్మల్ యూట్రస్ చేసి పెట్టేశాక వన్ ఆఫ్ మై స్టూడెంట్స్ స్టార్టెడ్ పుట్టింగ్ ఇట్ ఇన్ ద, మనకి ఇప్పుడు సోషల్ మీడియా కదా. సో ఇన్ని ఫైబ్రాయిడ్స్ ఇలా ఇంత చిన్న టైంలో ఇలా మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీలో చేశాము అనగానే ఇట్లా చాలా డిస్కషన్స్, వాట్ ఈస్ ద టెక్నిక్ వీ యూస్డ్, ఇట్ గోస్ ఇన్ టు ద ఫోరమ్. దెన్ చాలా మంది డాక్టర్స్కి చాలా క్వశ్చన్స్, దెన్ వీవర్ ఆన్సరింగ్ ఇది ఇట్లా ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ సడన్లీ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ 2 o'clock వరకు క్వశ్చన్స్ నడుస్తూనే ఉన్నాయి. మేబీ దిస్ విల్ బి ద వరల్డ్ రికార్డ్, ఇన్ని ఫైబ్రాయిడ్స్ ఫ్రమ్ వన్ థింగ్ అండ్ సేవింగ్ ద యూట్రస్ అంటే. అప్పుడు మనకి కరెక్ట్ ఏమో తెలీదు అనేసి దెన్ దట్స్ వెన్ ఇట్ వాజ్ అప్లైడ్ అండ్ దెన్ వీ కేమ్. సో వీ కుడ్ సేవ్ ద ఉమెన్ ఫ్రమ్ హిస్టెక్టమీ. అనవసరంగా అన్మ్యారీడ్ గర్ల్కి వీ కుడ్ రిమూవ్ ఆల్ ద ఫైబ్రాయిడ్స్, సేవ్ ద యూట్రస్ సో దట్ షీ కుడ్ హ్యావ్ అనదర్. అప్పటి వరకు కూడా మేము 34 ఫైబ్రాయిడ్స్, 36 ఫైబ్రాయిడ్స్ అలా చాలా తీసుకున్నాం. బట్ 84 ఒక దాంట్లో తీసి మళ్ళీ సేవ్ చేసి యూట్రస్ని మళ్ళీ ప్రెగ్నెన్సీ ఇచ్చి డెలివర్ చేయటం అలాంటివన్నీ చాలా రేర్. సో దట్స్ మేడం, ఫుడ్ హ్యాబిట్స్ మారిన ఈ రోజుల్లో ఒక మహిళ తల్లి కావటమే సమస్యగా మారింది. నిజంగా ఆపరేషన్స్ చేస్తే తప్ప ఒక మహిళ తల్లి అవ్వటం సాధ్యం కాదు అనే పరిస్థితిని పర్సంటేజ్ తో పోలిస్తే ఏ మేరకు, ఎంత పర్సంటేజ్ లో ఈ ప్రాబ్లం ఉంది? సి లెట్ మీ టెల్ యూ, ఇంతకు ముందు మనకు పాత రోజుల్లో 20% వరకు సిజేరియన్స్ వరకు ఓకే అనుకునేవాళ్ళం. ఇప్పుడు మనం అది 30-40 వరకు కూడా ఓకే అనుకునే స్టేట్కి వచ్చాము. అంటే ఒక కాయిన్కి 2 సైడ్స్ ఉంటాయి యశోద. మనం ఎప్పుడు కూడా ఒక్క సైడ్కి చూడకూడదు. ఈ పాత రోజులకి ఇప్పటికీ మనకి వచ్చిన తేడాలు మాట్లాడుతున్నాం. ఓకే, ఒకటి మనము వీ హ్యావ్ బికమ్ మోర్ మ్యాన్ టైప్ ఇన్ థింకింగ్ అన్ని, అండ్ మెన్ హ్యావ్ బికమ్ మోర్ ఫెమినైన్. అంటే ఏంటి, పీసీఓఎస్ లాంటి వ్యాధులు పెరిగాయి. పీసీఓఎస్ లాంటి వ్యాధులు పెరగటం వల్ల మనకి టెస్టోస్టెరాన్ ఎక్కువైంది. దట్స్ వాట్, హార్మోన్స్ కొంచెం చేంజెస్ వచ్చాయి. సో వీఆర్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ టెస్టోస్టెరాన్ ఇన్ ద బాడీ వేర్ మనకి కిల్లర్ ఇన్స్టింక్ట్ పెరిగింది. కెరియర్ గురించి ఆలోచిస్తున్నాము, మనము ఎందుకు చేయలేము, అన్ని చేయగలము అనే పరిస్థితిలో మనం ఉన్నాం. ఈ హార్మోన్స్ ఏం చేస్తున్నాయి, ఈ లోపల బోన్స్ ని అవి మోర్ ఆఫ్ స్మాలర్ పెల్విసెస్ చేస్తున్నాయి. ఓకే, సో దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్, మనకి ప్రెషియస్ ప్రెగ్నెన్సీస్ ఎక్కువయ్యాయి. ఎందుకని, లేట్ మ్యారేజెస్ ప్లస్ వాళ్ళు ప్రెగ్నెన్సీ ఇప్పుడే వద్దు అనుకోవటం, కావాలి అనుకునే టైంకి ఓవరీస్ సరిగ్గా పనిచేయకపోవటం, లేకపోతే బీపీలు, షుగర్లు ఇవన్నీ రావటం. సో కోమార్బిడిటీ ఇన్ ప్రెగ్నెన్సీ అంటాం. అంటే హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఇట్లాంటి వ్యాధులన్నీ కూడా మనకి. డయాబెటిక్ క్యాపిటల్ హైదరాబాద్. అవును, అలాంటప్పుడు ప్రెగ్నెన్సీలో రాకూడదు, స్ట్రెస్ఫుల్ కండిషన్ అని చెప్పలేం కదా. సో ఇవన్నీ ఎక్కువైపోయినాయి. సో పక్కన పెల్విస్ చిన్నగా అయింది, ప్లస్ మనము హెల్దీ బేబీ అనుకుంటూ ఆ ఫుడ్ ఈ ఫుడ్ తీసుకుని, పాత రోజుల్లో యావరేజ్ బేబీ 2.5 kgs, 2.8 kgs. ఇప్పుడు 3-3.5 లేకుండా మనకు బేబీస్ లేరు.
ఐదర్ బికాస్ వీఆర్ ఈటింగ్ హెల్దీ అనుకోవచ్చు, లేకపోతే రెస్ట్ ఎక్కువ తీసుకుంటున్నాం అనుకోవచ్చు, ప్రెషస్ ప్రెగ్నెన్సీస్ అని బ్లడ్ రెస్ట్లో ఉండొచ్చు, లేక మనం డయాబెటీస్ వల్ల బేబీ బిగ్గా కూడా అవ్వచ్చు. అంటే అది మంచి పరిణామం అంటారా లేదా? ఐ థింక్ 3 kgs ఇస్ గుడ్ ఇనఫ్ బేబీ, బట్ దానికి తగ్గట్టుగా దారి పెరిగితే మనకి నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో పెల్విస్ చిన్నగా అవుతున్నాయి, ఈ ప్రెషస్ ప్రెగ్నెన్సీస్ అవన్నీ ఎక్కువ అవుతున్నాయి, లేట్ ప్రెగ్నెన్సీస్ ఎక్కువ అవుతున్నాయి, కోమార్బిడిటీస్ ఎక్కువ అవుతున్నాయి, బిగ్ బేబీస్ ఎక్కువ అవుతున్నాయి. సో ఇట్లా మనకి కంప్లీట్ బ్యాలెన్స్ అనేది అయిపోయింది. మనకి నార్మల్ డెలివరీ అంటే వెజైనల్ డెలివరీ అనుకుంటున్నాం మనం, కానీ దిస్ నథింగ్ నార్మల్. అబ్డామినల్ డెలివరీ ఆర్ వెజైనల్ డెలివరీ, రూట్ ఆఫ్ డెలివరీ ఈస్ డిఫరెంట్. ఈ రెండిట్లో మనం తీసుకున్నాము అనుకుంటే, వెజైనల్ డెలివరీ అవ్వాలి అంటే ఏంటి, బేబీ తలతో ఉండాలి, తల ఇట్లా మిలిటరీ యాటిట్యూడ్ ఉండకూడదు, ఇట్లా ఉండకూడదు, ఫీటల్ డిస్ట్రెస్ ఉండకూడదు. సెకండ్, దారి ఆ బేబీకి సరిపడా మంచిగా ఉండాలి. థర్డ్, బేబీకిను దారికి మధ్యలో ఏవి అడ్డం రాకూడదు, పేగు కానీ మాయ కానీ ఇలాంటివన్నీ అడ్డం రాకూడదు. ఈ 3 సరిగ్గా ఉండి అన్నీ బాగానే ఉంటే ఏదవుతుంది. అదే వెజైనల్ డెలివరీ ట్రై చేసేటప్పుడు మధ్యలో కూడా మనం ఒక్కోసారి ఎమర్జెన్సీలు చేయొచ్చు, అది మన చేతిలో లేదు. బట్ పెల్విస్ బాగుంటే వీ కెన్ స్టిల్ ట్రై ఫర్ వెజైనల్ డెలివరీ. కానీ ఈ రోజుల్లో ఇంకొకటి చెత్త పరిణామం అంటే ముహూర్తం డెలివరీస్. అది మాత్రం కంప్లీట్ గా అవాయిడ్ చేయడానికి, ముహూర్తం చూసి అసలు సిజేరియన్ అయితే ముహూర్తం చూసుకుంటాము అనుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది మాకు సిజేరియన్ నొప్పులే వద్దు అనుకునే వాళ్ళు ఉన్నారు. ఈ పర్సెంటేజ్ కూడా ఉంది, కానీ అవి మెయిన్ రీజన్స్ కావు. కానీ ఉంటారు అలాంటి వాళ్ళు కూడా, బాబోయ్ నేను నార్మల్ డెలివరీ పెయిన్ పడలేము, లేదు మాకు ముహూర్తం కావాలి. సో ఇట్ ఈస్ లైక్ దేర్ చాయిస్ లాగా. అవగాహన లేక నార్మల్ డెలివరీ వద్దు అనుకునే మహిళలకి, ఎందుకంటే ఇప్పుడు మనకి ఎపిడ్యూరల్ ఉన్నాయి, ఎపిడ్యూరల్ అనెస్థీసియాలో పెయిన్ ఉండదు. సో దే కెన్ ట్రై దట్. ఏది బెస్ట్ అంటారు ఇప్పుడు? నార్మల్ డెలివరీ ఆబ్వియస్లీ బెస్ట్ మేడం. బోత్ హ్యావ్ దేర్ ఓన్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. మరి మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏది అవ్వాలని అంటే అది 38 weeks కానీ మనం పెల్విస్ చూడం. పెల్విస్ చూసాక బాగుంది అంటే వెజైనల్ డెలివరీ. దారి బాగోలేనప్పుడు మాకు నార్మలే కావాలని వితండవాదం కూడా చేయకూడదు. ప్రీవియస్ సిజేరియన్స్ ఉంటే సిజేరియన్ సెక్షన్ చేస్తాం యూజువల్గా, రిస్క్ చేసుకోకుండా. బ్రీచ్ ఉందా, బేబీ కాలుతో ఉందనుకుంటే మళ్ళీ మనం సిజేరియన్ ట్రై చేస్తాం. అలా కాకుండా మిగతా ఏమైనా ఉంటేనే, అదర్వైజ్ వెజైనల్ డెలివరీ ఈజ్ ఆల్వేస్ బెటర్. బట్ పీపుల్ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ వెజైనల్ డెలివరీ చేసిన తర్వాత ఎక్సర్సైజెస్ తప్పనిసరిగా చేయాలి పెల్విక్ ఫ్లోర్కి. లేదు అంటే ముందు పోయి యూరినరీ ప్రాబ్లమ్స్ అవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వెజైనల్ డెలివరీ అయిన తర్వాత మనకి మేజర్ అడ్వాంటేజెస్ ఇమ్మీడియట్గా పెయిన్ పెద్ద ఎక్కువ ఉండకపోవటం, బేబీకి వెంటనే మిల్క్ ఇవ్వగలుగుతారు, అవన్నీ మనకి చేస్తాం. ఈ రోజుల్లో సిజేరియన్తో కూడా వెంటనే ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నాం. కానీ ఎట్లైనా ఆపరేషన్ దాంట్లో ఉండే రిస్క్స్ దానికి ఉంటాయి, స్పైనల్ అనెస్థీసియా రిస్క్స్ ఉంటాయి, ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. వెజైనల్ డెలివరీలో చక్కగా సులువుగా అయితే కనుక ఇవన్నీ చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ రాకుండా ఉండాలంటే ఒక మహిళ గర్భం దాల్చడానికి ఏ ఏజ్ కరెక్ట్ అంటారు? ఎప్పుడైనా కూడా డెలివరీస్ అనేవి 30 ఏళ్ల లోపల అయిపోతే ఏ ప్రాబ్లము లేకుండా, ఆ అమ్మాయికి ఇద్దరు అనుకుంటే ఇద్దరు అట్లాగా ఏముందంటే, ఆ అమ్మాయికి చాలా కోఆపరేషన్ ఈజ్ వెరీ మచ్ నీడెడ్ వెన్ ఇట్ కమ్స్ టు వెజైనల్ డెలివరీ. తల్లి పుష్ చేయకపోతే ఆలలేసి తీయటము అదంతా ఉంటాయి. ముందు నుంచి నేర్పిస్తాము. ఒకటేమో యోగా ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. వాళ్ళు ముందు నుంచి నేర్చుకోవాలి, ఊపిరి తీసుకుని ఆపుకుని పుష్ చేయటం అనేది. సో ఇది కనుక వాళ్ళు నేర్చుకుంటే కనుక, అండ్ ప్లస్ మైండ్ సెట్ వాళ్ళది, నేను ఐ విల్ డూ ఇట్ పాజిటివ్గా ఉండి వాళ్ళు పుష్ చేస్తే డెఫినెట్గా మదర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫీటల్ ఫ్యాక్టర్ ఎలాగుంటుంది, బేబీ పుష్ చేసుకుని బయటకు రావటము, నొప్పులు కంట్రాక్షన్ వచ్చినప్పుడు మదర్ పుష్ చేస్తే అప్పుడు బేబీ బయటకు వచ్చే వరకు మా చేతిలో ఉండదు. ఇట్స్ ఆల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మదర్. కొంచెం బయటకు వస్తే ఇంకా అప్పటికి కుదరపోతే అప్పుడు కావాలంటే వీ కెన్ పుట్ వాక్యూమ్. థింక్ చేయడం వల్ల కూడా పెల్విస్ ఎక్స్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? దట్ ఈస్ బికాస్ ఆఫ్ హార్మోన్స్. హార్మోన్స్ మనకి ఇదే ప్రెగ్నెన్సీలో హార్మోన్స్ ప్రొజెస్ట్రాన్ వల్ల లిగమెంట్స్ అని లూజ్ అయ్యి ఇది అవుతుంది. బట్ పాజిటివ్ గా థింక్ చేసుకుని పుష్ చేస్తే ఇన్ లేబర్ పెల్విస్ కొంచెం మనకి హోల్డ్ చేయాలన్నారు కదా, బ్రీత్ ఎంతసేపు మేడం? డిపెండ్స్ ఆన్ హౌ మచ్ ఎవర్ షీ కెన్ డూ. హోల్డ్ అండ్ పుష్. ఇప్పుడు మనకి కంట్రాక్షన్ వచ్చేది 45 seconds to 90 seconds ఉంటుంది. ఆ కంట్రాక్షన్ అంటే యూట్రస్ కంట్రాక్ట్ అవుతుంది బేబీని బయటికి పుష్ చేయడానికి. ఆ టైంలోనే అడిషనల్ మ్యాటర్నల్ ఫోర్సెస్ ఉండాలి. సో యూట్రస్ పుష్ చేస్తున్నప్పుడు మదర్
అబ్డామినల్ ప్రెషర్ నుంచి పుష్ చేస్తే డబుల్ ప్రెషర్తో మనకి బేబీ బయటకు వచ్చేది బాగుంటుంది. సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మేడం డెలివరీ ఎట్లా అయినా కూడా తర్వాత నడికట్టు అని పెద్దవాళ్ళు ఇప్పటికీ ఊర్లలో పడుతున్నారు. దాన్ని సిటీలో డెలివరీ అయిన వాళ్ళకి కూడా కొంచెం పెద్దవాళ్ళు అంటే ఇంట్లో అమ్మమ్మలు నానమ్మలు కొంచెం ఏజ్డ్ పర్సన్స్ ఉంటే తప్పకుండా నడికట్టు కట్టకుండా ఉండరు. కానీ కొంతమంది ఈ జనరేషన్ వాళ్ళు దాని వల్ల నిజంగా అంత ఎఫెక్ట్ ఉందని నమ్మరు, నమ్మిన వాళ్ళు ఉన్నారు, నమ్మని వాళ్ళు ఉన్నారు. ఈ నడికట్టు నిజంగా యూస్ఫుల్ అది కట్టడం వల్ల కట్టకపోవడం వల్ల? డెఫినెట్లీ యూస్ఫుల్. ఓన్లీ థింగ్ ఇస్ నడికట్టు అనేది మా రూపాంతరం చెంది ఇప్పుడు అబ్డామినల్ బెల్ట్స్ పెడుతున్నాం మనం. ఓకే, వై ఇస్ ఇట్ యూస్ఫుల్ అంటే త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ ఈ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ఎక్కువ ఉండటం వల్ల లిగమెంట్స్ అన్ని లూజ్ అవుతాయి. నేను ఇక్కడే లూజ్ అవుతాను ఇక్కడ అవను అనదు. సో పెల్విక్ బోన్ ఎలా లూజ్ అవుతుందో అలాగే స్పైన్ లో కూడా లూజ్ అవుతుంది. అందుకని మన ప్రెగ్నెంట్ ఉమెన్ ని కొంచెం మన వ్యాడ్లింగ్ గేట్ ప్లస్ ఇలా పొట్ట ముందుకు వచ్చినప్పుడు స్పైన్ ఇలాగా లిటిల్ అమౌంట్ ఆఫ్ స్కోలియోసిస్ ఇవన్నీ చూస్తాం అనమాట మనము. లార్డోసిస్ అంటాం దీన్ని. ఇది లార్డోసిస్ కొంచెం పైన హంప్ లాగా రావటం. సో ఇవన్నీ ఉన్నప్పుడు డెలివరీ అయిన వెంటనే కనుక వీళ్ళు సరిగ్గా ఎక్సర్సైజ్ చేయకపోతే ఇది మనకి కంప్లీట్ పర్మనెంట్గా బ్యాక్ ఎక్కుంటుంది. అంటే ఇప్పుడు మనం నుంచినప్పుడు ఒక మనిషి నుంచున్నప్పుడు వెయిట్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ మనకి తల నుంచి వెన్నుముక్కలోకి వెళ్ళి అక్కడి నుంచి పెల్విక్ బోన్లోకి వెళ్ళి అక్కడి నుంచి లాంగ్ బోన్స్ నుంచి ఎర్త్లోకి వెళ్తుంది. ఓకే, సో దట్స్ ద వే వి ఆల్ వాక్. మన వెయిట్ ఇలా పడుతుంది. ఇదే మనకి ఇట్లా స్పైన్ ఇలా అయినప్పుడు ప్రెగ్నెన్సీ అయిన తర్వాత డెలివరీ అయిన వెంటనే ఈ నడికట్టు లేకపోతే మనకి ఎక్సర్సైజెస్ చేయకపోతే ఈ వెయిట్ ఇక్కడ పడి ఇక్కడి నుంచి ఇక్కడ పడిపోతుంది. ఈ మధ్యలోదంతా మనకి రిలాక్స్ అయిపోతుంది. సో అది మనకి అబ్నార్మల్గా మనకి వెయిట్ తీసుకుని పెయిన్ ఉంటుంది అనమాట. నడికట్టు అనేది వెజనల్ డెలివరీ కన్నా కూడా మెయిన్ సిజేరియన్కి చాలా ఇంపార్టెంట్. బికాస్ ఇమీడియట్గా మనం ఎక్సర్సైజ్ చెప్పం వాళ్ళకి, 6 weeks తర్వాత చెప్తాం. కాబట్టి దిస్ అబ్డామినల్ బైండర్ ఆర్ అబ్డామినల్ బెల్ట్ విల్ టేక్ ద వెయిట్. సో ఈ వెయిట్ అనేది బాడీలో స్పైన్ నుంచి బైండర్ మీద పడి అక్కడి నుంచి పెల్విస్ మీద పడుతుంది. సో దిస్ విల్ బి సేవ్డ్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ దిస్ అబ్డామినల్ బైండర్. అది యూజ్ చేయకపోతే వచ్చే మేజర్ ఎఫెక్ట్ పర్మనెంట్ బ్యాక్ ఏక్స్ వస్తాయి. ఓకే, ఎందుకంటే ఈ లిగమెంట్స్ మీద వెయిట్ పడి బ్యాక్ ఏక్స్, లేడీస్ చెప్పేది బ్యాక్ పెయిన్, లాక్సిటీ వచ్చేసి బ్యాక్ పెయిన్ వస్తుంది అనమాట. ఇప్పుడు డెలివరీస్ అవ్వాలి అని నిర్ధారించుకున్న ఒక మహిళ ఫుడ్ హ్యాబిట్స్ విషయంలో ఇప్పుడైతే మనం నిజంగా మేజర్గా చేంజ్ చేసేవి ఏం లేవు, దొరికినవి తినాలి. ఇప్పుడు బయట చూస్తే ఏదైనా పొల్యూటెడ్, అన్ని పొల్యూటెడ్, కూరగాయల దగ్గర నుంచి ప్రతిదీ. ఎట్లా మేడం ఆప్షన్స్ ఏమని చెప్పి? నేను అందుకే అందరికంటాను, మీరు నేను అది తినను ఇది చెయ్యను ఈ మందులు వేయను అదే ఫస్ట్ బ్రెయిన్లో తీసేసి సప్లిమెంట్స్ తీసుకోవాల్సిన టైం వచ్చేసింది మనకి. అంటే సప్లిమెంట్స్ అంటే ఏంటంటే మన బాడీలో ప్రొడ్యూస్ అవ్వవు కానీ మన బాడీకి అవసరం. సప్లిమెంట్స్ అనొచ్చా? అది ఎట్లా కావచ్చు, ఫుడ్ లో తింటావా, మేము ఇచ్చే మెడిసిన్ లో తింటావా, దట్స్ డిఫరెంట్ థింగ్. బట్ సప్లిమెంట్స్, ఈ సప్లిమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఫోలిక్ యాసిడ్ అండ్ ఐరన్ సప్లిమెంట్స్. ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ వస్తే ప్రెగ్నెన్సీకి డెఫిషియెంట్ స్టేట్లో కనుక వాళ్ళు ప్రెగ్నెన్సీకి వెళ్తే బేబీలో అవకరాలు వచ్చే అవకాశాలు ఎక్కువ, ప్లస్ అబార్షన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ, బ్లీడింగ్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. సో ఇవి చాలా ఇంపార్టెంట్. ఐరన్ డెఫిషియన్సీతో కూడా వాళ్ళు రక్తహీనతతో వాళ్ళు డెలివరీకి వెళ్తే దే కెన్ కొలాప్స్, పీపీహెచ్ అంటాం, తర్వాత డెలివరీలో బ్లీడింగ్ ఎక్కువయ్యి పోయే ప్రాణం పోయేంత అయ్యేది కూడా అవుతుంది. బేబీస్కి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రీటర్మ్ డెలివరీస్ అయ్యే అవకాశం ఉంటాయి. సో ఇవన్నీ సప్లిమెంట్స్, కాల్షియం డెఫిషియన్సీ ఉంటే మనకి పెల్విక్ బోన్స్ పెయిన్స్ ఉంటాయి. డెలివరీ తర్వాత ఇంకా దే హ్యావ్ ఆల్ కాస్టోకాండ్రైటిస్ అంటాం, బోన్ పెయిన్స్ అన్నీ ఉంటాయి. మెగ్నీషియం డెఫిషియన్సీ ఉంటే క్రాంప్స్ వస్తాయి, కాల్షియం డెఫిషియన్సీతో క్రాంప్స్ వస్తాయి, వైటమిన్ ఈ డెఫిషియన్సీతో క్రాంప్స్ వస్తాయి, బి కాంప్లెక్స్ అంక డెఫిషియన్సీ ఉంటే వామిటింగ్స్ ఇంకా ఎక్కువ, B6 తక్కువ ఉంటే ఎక్కువ వామిటింగ్స్ వస్తాయి, B12 బాగా డెఫిషియన్టీ ఉంటే కొంచెం డెలీరియం అన్నీ కూడా వస్తాయి. సో ఇవన్నీ మనకి బాడీలో ప్రొడ్యూస్ అవ్వవమ్మా. కాబట్టి నేను మందులు వాడను అనుకోకుండా ఇవి మందులు కావు, సప్లిమెంట్స్ అని తెలుసుకుని ప్రెగ్నెన్సీలో అనుకున్న 3 నెలల ముందు నుంచే మనం ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ ప్లస్ మల్టీవైటమిన్ ట్రేస్ ఎలిమెంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇస్తాం, వాడుకోవాలి. ప్రెగ్నెన్సీ త్రూ అవుట్ కూడా ఐరన్, కాల్షియం ఈ సప్లిమెంట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు హెల్దీ మదర్, హెల్దీ బేబీ. ప్రెగ్నెన్సీ అనేది ఒట్టి బేబీ కోసం మాత్రమే కాదు, తల్లి కోసం కూడా. సో ఇట్ షుడ్ బి హ్యాపీ మదర్, హెల్దీ బేబీ. ఈ డెఫిషియన్సీస్తో కనుక ప్రెగ్నెన్సీలో వెళ్తే దే కెన్ గో ఇన్ టు సైకలాజికల్ ఇష్యూస్ ఆల్సో. ఓకే, పోస్ట్ పార్టమ్ బ్లూస్, పోస్ట్ పార్టమ్ సైకోసిస్, ఇన్ ప్రెగ్నెన్సీ డిప్రెషన్స్ అన్నీ కూడా డెఫిషియన్సీస్తో ప్రెసిపిటేట్ అవుతాయి. ఓకే, డిప్రెషన్స్తో కూడుకునే డెలివరీస్ వల్ల మైగ్రేన్, హెడేక్స్ అన్నీ ఉంటాయి. ప్రెగ్నెన్సీలో ఫస్ట్ టైం మైగ్రేన్ రావచ్చు, పోస్ట్ డెలివరీ మైగ్రేన్స్ రావచ్చు. అసలు తర్వాత నిజంగా డెలివరీ ఎఫెక్ట్ వల్ల ఎఫెక్ట్ అంటే కానీ డెఫిషియన్సీస్ ఇవన్నీ B12 డెఫిషియన్సీస్ వాటితో ఇవన్నీ ఉంటాయి. ప్లస్ దెల్ బి మల్టీ టాస్కింగ్ కదా, సో దాని మీద ఫోకస్ అవన్నీ కూడా తగ్గిపోతాయి అనమాట.
ఎట్లా ఉంటే బెస్ట్ మేడం? ఇప్పుడు ఇట్లాంటి ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండకుండా ఉండాలి, నేను చాలా పాజిటివ్గా, నాకు నార్మల్ డెలివరీ, చాలా హ్యాపీ బేబీ రావాలి, నేను హ్యాపీ ఉండాలని ప్రతి మహిళ కోరుకుంటది. కానీ ఆ పాజిటివ్గా 9 months ఆమె థింకింగ్ ఉండాలి, ఆమె బాడీ ఉండాలి అనటమే పెద్ద టాస్క్. దానికి సంబంధించి బుక్ రీడింగ్ బెస్ట్ అంటారా, మ్యూజిక్ వినటం బెస్ట్ అంటారా? ఎవ్రీబడి టు ఇట్స్ ఓన్ మా. మీకు ఎవ్రీబడి విల్ హ్యావ్ ఇంట్రెస్ట్. ఎవరికి డీస్ట్రెస్సింగ్ ఏది ఇంపార్టెంట్ చూసుకోవాలి. కొంతమందికి మ్యూజిక్, కొంతమందికి టాకింగ్ టు ఫ్రెండ్స్, కొంతమందికి రీడింగ్ బుక్స్, కొంతమందికి డాన్సింగ్, సింపుల్ డాన్సింగ్. ప్రెగ్నెన్సీలో ఎక్కువ ఇది కాకుండా కొంచెం సింపుల్ డాన్సింగ్. సో ఎవరి డీస్ట్రెస్సర్ వాళ్ళది. కాకపోతే డైవర్షన్ ఇంపార్టెంట్. దే షుడ్ నాట్ స్టార్ట్ థింకింగ్ ఆఫ్ నెగటివ్ థింగ్స్. అన్ని పాజిటివ్గా ఆలోచించుకుని, నేను ఏం ఆలోచించాను, నాకు హెల్దీ మదర్, హెల్దీ బేబీ కావాలి. 9వ నెలలో మా డాక్టర్ చెప్తారు నాకు ఎలాంటి డెలివరీ అవుతుందో. ఏది అవుతుంది అంటే, ఏది సుముఖంగా ఉంటే, కుదిరితే 99% వెజనల్ డెలివరీకే వెళ్తాము, లేదు కుదరకపోతేనే మనం వేస్తాము. కానీ డాక్టర్ ఏం చెప్పినా నేను I will take it depending on what is happening at that time. ఓపెన్ గా ఉండాలి, ఓపెన్ మైండెడ్ గా ఉండి, ఈ ఫస్ట్ 3 నెలల్లో నేను ఏం చేయాలి, ఓకే సప్లిమెంట్స్ తీసుకోవాలా, తీసుకుంటాను, ఈ స్కాన్ ఉందా చేస్తాను, ఓకే పెంట మార్కర్ టెస్ట్ ఉందా చేసుకుంటాను, బేబీ హెల్తీగా ఉందని చూసుకుంటాను, 5వ నెలలో టిఫా స్కాన్ ఉందా చేయించుకుంటాను, విటలీకో ఉందా చేయించుకుంటాను, బ్లడ్ షుగరు, బీపీ, థైరాయిడ్, ఈ టెస్ట్లన్నీ ఎప్పుడెప్పుడు ఏది చేసుకోవాలో చేసుకోవాలి. సో చెకప్స్కి ఫస్ట్ 7 months మంత్కి ఒకసారి వెళ్ళానా వెళ్ళాలి. దాని తర్వాత ప్రతి 2 వారాలకు వెళ్ళానా 9వ నెల వరకు వెళ్ళాలి. నేను ఒక్కదాన్ని కాకుండా హస్బెండ్ మొత్తం ఫ్యామిలీ యూనిట్గా 9 నెలల్లో వారానికి ఒక్కసారి వెళ్ళానా వెళ్ళాలి. ప్రెగ్నెన్సీలో ఫ్లూ వ్యాక్సిన్ తీసుకున్నానా, టీడాప్ వ్యాక్సిన్ తీసుకున్నానా, ఇవన్నీ ఇంపార్టెంట్. వ్యాక్సిన్స్, సప్లిమెంట్స్, రొటీన్ రెగ్యులర్ చెకప్స్ సరిగా తీసుకున్నామా, తినే డయట్ సరిగా వాడుతున్నామా, యాంటీనేటల్ ఎక్సర్సైజెస్ సరిగా చేస్తున్నామా, డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నామా, ఇలా కాళ్ళు 2 దీన్ని ఏమంటే అట్లాగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి అంటారు, ఇలా ఎట్లా ఒక్కొక్కరు చాలా ఏ భాషలో ఎవరైనా మాట్లాడట్లా అలా కూర్చుంటే కూడా మనకి పెల్విస్ చాలా కోఆపరేట్ చేస్తుంది, ప్రాక్టీస్ చేయాలి, అప్పుడు డెలివరీకి హెల్ప్ చేస్తుంది. సో క్రాస్ లెగ్ ఈజ్ ఇంపార్టెంట్. డీప్ బ్రీతింగ్ అండ్ హోల్డింగ్ ఎంతసేపు మనం వైటల్ కెపాసిటీని ఇచ్చేస్తే అది చాలా ఇంపార్టెంట్. పాజిటివ్ది లమాజెస్ టెక్నిక్ అంటాం, అంటే మనకి మనం పాజిటివ్గా చెప్పుకుంటూ ఉండి, ఎవరో ఒకరైనా సరే పాజిటివ్గా, పెయిన్ సెన్సిటివిటీ విల్ బి లెస్. అప్పుడు నేను నార్మల్ వెజనల్ డెలివరీలో పెయిన్ తీసుకోగలుగుతాను, నాకేం పర్వాలేదు, ఐఎమ్ ఇది దట్ యు కీప్ పాజిటివ్ దిస్ థింగ్, రీఇన్ఫోర్స్మెంట్ ఫర్ యువర్ సెల్ఫ్ అనమాట. సో ఇలాంటివన్నీ చేస్తే మాత్రం చక్కగా తీసుకోవచ్చు. మేడం, మీ డాక్టర్ కెరియర్లో ఇన్నేళ్ళు, 30 ఏళ్ళకు పైన ఈ సర్వీస్లో వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే ఎప్పుడైనా ఒక్క కేసు మిమ్మల్ని ఎక్కువగా సాటిస్ఫాక్షన్, దిస్ ఈస్ ద బెస్ట్ థింగ్ నా లైఫ్లో, ఇది ఒక మంచి, అంటే మీరు ఆ రోజు పదే పదే గుర్తు చేసుకున్నా కూడా, ఇప్పుడు గుర్తు చేసుకున్నా కూడా మీకు ఒక ఫుల్ ఫ్లెడ్జ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన కేసు అంటే ఏం చెప్తారు? చాలానే ఉంటాయి మా. నాకు చెప్పాలి అంటే 2 ఎక్స్ట్రీమ్స్ చెప్తాను. ఒకటి I think G9, అంటే 8 times they lose the baby pregnancies and then they come to us, then we evaluate ఏంటి కారణం అని ట్రీట్ చేసి when we give the happy baby, అవి they are something which give us lot of happiness. ఇంకా చాలా we did great అని మనకి మనం అనుకునే కేసు అంటే ఒక కేసు, I'll never forget about this case. ఈ అమ్మాయికి ఫస్ట్ డెలివరీలో 5వ నెలలోనో 6వ నెలలోనో ఆపరేషన్ చేసి బేబీని తీశారు బికాస్ ఆఫ్ సమ్ రీజన్. సో సెకండ్ ప్రెగ్నెన్సీలో వేరే నర్సింగ్ హోమ్లో డెలివరీకి ట్రై చేస్తున్నారు, వెజనల్ డెలివరీకి ట్రై చేస్తున్నారు. ప్రీవియస్ ఆపరేషన్ అయింది, వెజనల్ డెలివరీకి ట్రై చేస్తున్నారు. ట్రై చేసినప్పుడు సడన్గా షీ స్టార్టెడ్ బ్లీడింగ్ ప్రొఫ్యూజ్లీ అండ్ షీ స్టార్టెడ్ కొలాప్సింగ్. సో వాళ్ళు మాకు ఫోన్ చేసి మిడ్ నైట్ అరౌండ్ 2 o'clock వీఆర్ షిఫ్టింగ్ ద పేషెంట్ అని షిఫ్ట్ చేశారు. బై ద టైమ్ షీ కేమ్ కేర్ హాస్పిటల్ బంజారా హిల్స్లో. సో ఐ కాల్ దెమ్ అప్, ఎవ్రీబడి వర్ రెడీ అండ్ జస్ట్ రష్డ్ ఇన్ టు ద డైరెక్ట్లీ ఇన్ టు థియేటర్. ఆ పేషెంట్ ఎక్కడ ఆపకుండా అంబులెన్స్ నుంచి డైరెక్ట్గా థియేటర్ తీసుకెళ్ళి టేబుల్ మీద పడుకోబెట్టేటప్పటికి ఆ అమ్మాయికి ఫ్లాట్ లైన్. So my anesthetist immediately resuscitated her and we immediately opened her up. Uterus has ruptured అనమాట. నాకు అదే నా ప్రీవియస్ సిజేరియన్స్కి మళ్ళీ ట్రయల్ ఇవ్వాలంటే ఇలాంటి కేసులు చూసిన తర్వాత మనకు కొంచెం స్ట్రెస్ ఉంటుంది. సో మళ్ళీ ట్రై చేయటం వల్ల యూట్రస్ రప్చర్ అయిపోయి డెడ్ బేబీ టు వన్ సైడ్ అండ్ ప్లాసెంటా ఇన్సైడ్. సో ఇప్పుడు మన ముందు 2 అమ్మాయికి లైవ్ డెలివరీ ఏం లేవు, పిల్లలు లేరు. సో యూట్రస్ని రప్చర్ అయినా కూడా మనం రిపేర్ చేసి పెట్టాలి తప్పితే మనం తీయకూడదు. సెకండ్, ఎంత ఫాస్ట్గా ఈ అమ్మాయిని రిసస్టేట్ చేసి మనం తొందరగా బయటకు వస్తామో అంత తొందరగా అమ్మాయి డిఐసి కాంప్లికేషన్స్లోకి వెళ్ళకుండా ఉంటుంది. సో ఫట డెలివరీ చేసి చక్కగా యూట్రస్ని చేసి మళ్ళీ 1 year గ్యాప్ తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ సిజేరియన్, వి గేవ్ ద బేబీ టు హర్. సో దీస్ ఆర్ సర్టన్ థింగ్స్ వెన్ వి గేవ్, when the patients are happy, we are very happy. Yes, great madam. సమంత, హీరోయిన్ సమంత మీకు చాలా క్లోజ్ సన్నిహితురాలు. తనతో కలిసి మీరు ప్రత్యూష ఫౌండేషన్ ని రన్ చేసి
దాని గురించి కొంచెం. See, Pratyusha support is something which we have started basically for supporting people and supporting the other NGOs which are going at it. So it's a 3-woman army. Samantha, me and Shashi ani ma manager untaru. So 3 of us, both of us will take care. So we make again 3 objectives. One, preventive. అంటే ఏవి రాకుండా అవి వ్యాక్సిన్స్ కావచ్చు, ప్రోటీన్ సప్లిమెంట్స్ కావచ్చు, రోటావైరస్ వ్యాక్సిన్ కావచ్చు, మా హెచ్పివి వ్యాక్సిన్ కావచ్చు, ఇలాంటివన్నీ సప్లిమెంటేషన్ ఆఫ్ వైటమిన్స్ అండ్ ఇవి ప్రివెంటివ్. సెకండ్, అనదర్ థింగ్ ఇన్ ప్రివెంటివ్ ఇస్ వే వి గో హెర్ అండ్ గివ్ అవేర్నెస్. ఇది చేస్తాం. దట్ ఈస్ ద సెకండ్ థింగ్ విచ్ వి డూ. అవేర్నెస్ టు ఈవెన్ స్కూల్స్లో కానీ లేకపోతే ఎంఎన్సీస్లో కానీ హౌ టు అవాయిడ్ things, how to be ready for things, what can happen, ఇవన్నీ పిల్లలకి కార్యక్రమాల వల్ల నిజంగా మార్పు వస్తుందా మేడం? డెఫినెట్ గా చాలానే. ఐ థింక్ ఐ హోప్ నౌ అగైన్ వి స్టార్టెడ్ సంథింగ్ కాల్డ్ as నో పాప్ అని. నో పాప్ అంటే నో ప్లాస్టిక్స్ ఓవర్ ప్రైవేట్స్ అని. అట్లా ఇవన్నీ ఒకటి. థర్డ్ వన్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, విచ్ యాక్చువల్లీ పీపుల్ నో అబౌట్, ఈస్ ద సపోర్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫైనాన్షియల్ సపోర్ట్. వాట్ ఇట్ ఈస్ అంటే, we associated with multiple hospitals where we have a tie-up. So our hospitals lo we do heart surgeries kavachu, like kidney surgeries kavachu, neonatal care kavachu, like itlantivanni where woman and child ki matramu, where they need certain things, medical help. 1/3 the patient will pay, 1/3 the hospital will give discount, 1/3 we will pay. So the responsibility is on all 3 of us. So ee 3 కార్యక్రమాలు ఇవి కాకుండా యాడ్ ఆక్ గా మేక్ అ విష్ ఫౌండేషన్ కావచ్చు, లేక ఇంకేమన్నా మనకి సడన్ గా ఫ్లడ్స్ వచ్చినప్పుడు సపోర్ట్ చేయటం కానీ అవన్నీ కూడా చేస్తూ ఉంటాము. అండ్ వీ సపోర్ట్ స్ఫూర్తి ఫౌండేషన్, దెన్ డిజైర్ సొసైటీ, అట్లా వేరే ఎన్జిఓస్ అన్నిటికీ, వాల్మీకి ఫౌండేషన్, వాటన్నిటికీ కూడా వాళ్ళ యాక్టివిటీస్ లో వి సపోర్ట్ దెమ్ అన్నమాట. మేడం, రాజకీయాల గురించి మీ బ్రదర్ అనగానే సత్యప్రసాద్ రెవెన్యూ మంత్రిగా ఉన్నారు. సో మీకుందా రాజకీయాలు? ఐ థింక్ ఎవ్రీబడి ఈజ్ మేడ్ ఫర్ సర్టెన్ థింగ్. నేను మరీ మూవ్ ఫట్ ఏమంటాం, రాజకీయాల్లో చాలా డిప్లొమాటిజం ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అది అందరూ ఉండలేము అనలేరు. వీఆర్ లైక్ మెనీ పీపుల్ కీప్ టెల్లింగ్ మీ, మీలాంటి వాళ్ళు ఉండకపోతే ఎట్లా మేడం, మీరు అంటే ఎడ్యుకేటెడ్ ప్లస్ అవగాహన అంతా ఉన్నాయి. బట్ నో, రాజకీయాలు నీడ్స్ ఎ డిఫరెంట్ స్కిల్ సెట్. ఎవరిని నొప్పియకుండా, ఎవరిని చేయకుండా, అవుతుందో అవ్వకూడదో తెలియనప్పుడు చేయకుండా చెప్పడం, ఇట్స్ ఎ డిఫరెంట్ ఆర్ట్ విచ్ ఎవ్రీబడి కెనాట్ డూ. సో నేను అయిందా అవుతుంది, అవదా అవదు, ఇట్లా. ఐ మీన్ ఐఎమ్ టూ ఫ్రాంక్ అండ్ టూ స్ట్రైట్. ఐ డోంట్ థింక్ ఐఎమ్ ఎ ఫిట్ ఫర్ దిస్ థింగ్ ఎట్ ఆల్. బట్ ఎస్, దిస్ ఇస్ మై ప్యాషన్, మై ప్రొఫెషన్, మై ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. సో ఫర్ మీ, దిస్ ఈస్ ద థింగ్ విచ్ ఐ ఆల్వేస్ డ్రీమ్డ్ ఫ్రమ్ మై 4th class, and I did what I wanted to do, which I will do. So I think people know, and like I said, fate is something which we will get it. So I need for this. చాలా ప్రొఫెషనల్ గా రాజకీయాల గురించి చాలా ప్రొఫెషనల్ ఆన్సర్ చెప్పినారు మేడం. గంటల కొద్ది ఆపరేషన్ థియేటర్ లో ఉండే డాక్టర్ మంజుల గారు, మా డాక్టర్ ఎప్పుడైనా ఫ్రీ టైం దొరికితే, మా మంజుల మేడం ఎట్లా ఉంటుంది డే టైం, ఎప్పుడైనా ఫ్రీ టైం దొరికితే ఏమి ఇష్టపడతారు? అవుట్ డోర్సా, లేకపోతే ఇంట్లోనే చిల్లవటమా, మ్యూజిక్ ఎక్కువ వింటారా? మ్యూజిక్. దట్ ఈస్ మై ఫస్ట్ థింగ్. పాత తెలుగు హిందీ సినిమా పాటలే ఫస్ట్ మెయిన్. సో మ్యూజిక్ ఈస్ మై ప్యాషన్, దట్ ఐ విల్ లిసన్. అండ్ ఫ్రెండ్స్, ఐ స్పెండ్ టైమ్ విత్ ఫ్రెండ్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ వీ హ్యావ్ యాక్చువల్లీ లాట్ ఆఫ్ ఈవెంట్స్ అండ్ ఆల్ విచ్ వీ డూ. బట్ అదర్వైజ్ మాత్రం మ్యూజిక్ అండ్ ఫ్రెండ్స్. ఎవరు మేడం మీ ఇష్టమైన సింగర్ చెప్పండి? ఐ థింక్ చిత్ర గారు. బట్ ఇప్పుడు నాది దీంట్లో ఇంకా పాత అంటే వాణి జయరామ్ గారు చాలా ఇష్టం నాకు. ఆవిడ వాయిస్, వెన్ ఐ వాజ్ వెరీ స్మాల్ కిడ్, ఫస్ట్ టైం వెన్ ఐ హర్డ్, ఐ సెడ్ దిస్ వాయిస్ ఇస్ సో గుడ్. ఐ డోంట్ ఈవెన్ నో హూ వాస్ సింగింగ్. ఐ మస్ట్ హావ్ బీన్ సెకండ్ ఆర్ థర్డ్. ఐ లవ్ హర్ వాయిస్. ఫిల్మ్స్ చూస్తారా? చాలా చూస్తాం. ఇట్స్ లైక్ వాకింగ్ టాకింగ్ ఎన్సైక్లోపీడియా స్టైల్స్. యా వి సీ. బట్ ఇప్పుడు తగ్గించేసాను చూడటం. బట్ వి సీ అ లాట్. మీరు పాటలు పాడతారని కూడా విన్నాం. అది ఒకప్పుడు, ఇప్పుడు కాదు. మొత్తం పోయి కూడా ఇది ఉంది. అబ్సల్యూట్లీ నో. ఓకే, మ్యూజిక్ మంచి లిజనర్ కాబట్టి లేటెస్ట్ గా మీరు విన్న పాటల్లో ఒక మంచి పాట చెప్పండి. అట్లీస్ట్ మీకు నచ్చిన పాట చెప్పండి. లేటెస్ట్ అన్నప్పుడు కష్టమే, కొంచెం పాత అన్నప్పుడే కొంచెం ఇది. మీకు ఫేవరెట్ సాంగ్ చెప్పండి. ఆల్ టైమ్ ఫేవరెట్ అంటే ఏం చెప్తారు? ఆల్ టైమ్ ఫేవరెట్ యాక్చువల్లీ ఈ మధ్యకాలంలో నాకు సడన్ గా ఇప్పుడు మీరు చెప్తే గుర్తొచ్చింది ఏంటంటే, చిరునవ్వుతో మూవీలో ఒక సాంగ్ ఉంటుంది మా. ఆ సాంగ్ ఏంటి? లుక్ టేక్ అవుట్ దట్ సాంగ్. చిరునవ్వుతోలో నవ్వమ్మ హాయిగా నవ్వమ్మ. That lyrics were so good. I was like so impressed. సంతోషం సగం బలం హాయిగా నవ్వమ్మ.
దాంట్లో కొన్ని వర్డ్స్ ఉంటాయి అన్నమాట. అంటే దీని గురించి ఆలోచిస్తూ రేపటి దీని గురించి ఆలోచిస్తూ మనం నిద్ర లేవకుండా ఉంటామా, యూ హ్యావ్ ఎ బ్యాడ్ కల ఇన్ ద డ్రీమ్, దాని గురించి ఆలోచిస్తూ లేవకుండా ఉంటామా. సో ఇట్స్ లైక్ వెన్ ఐ హర్డ్ దట్ సాంగ్ ఐ వాజ్ లైక్ ఇట్ వాజ్ అ ఫెంటాస్టిక్ సాంగ్ హూ హాజ్ రిటర్న్ ఇట్ అనేసి. సో సిరివెన్నెల గారు రాసినప్పుడు కానీ, వేటూరు గారు రాసినప్పుడు కానీ, ఆత్రేయ గారి సాంగ్స్ కానీ ఐ లవ్ దెమ్. సో మంచి పాటలు అంటే ఐ రియలీ లవ్ ఎన్నాళ్ళు వేచిన ఉదయం, అలాంటి సాంగ్స్ అన్ని చాలా చాలా చాలా. రవివర్మకే అందని, ఒకే ఒకే అందానివో, ఇట్లాంటివన్నీ నాకు చాలా ఇష్టమైన సాంగ్స్. మేడం, నిజంగా నార్మల్ డెలివరీ అవ్వాలి అని చాలా మంది గట్టిగా అనుకుంటారు. మీరు మొదట్లోనే ఒక ఆన్సర్ చెప్పినారు, నార్మల్ డెలివరీ అయ్యే పొజిషన్, అయ్యే అవకాశం లేని చోట నాకు నార్మలే కావాలి అని భీష్మించుకొని కూర్చోవటం కుదరదు, అది మనకు మంచిది కాదు అని. ఐ విల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. థింక్ చేసే వాళ్ళకి ఒక మంచి సలహా. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఎందుకు ఇలాంటివన్నీ మన జీవితంలో మనకు నేర్పించేది. స్టార్టింగ్లో మేబీ 25 years ago ఏమో ఇట్లానే నార్మల్ డెలివరీ అవ్వే పరిస్థితి లేదు, బేబీ హ్యాస్ పాస్డ్ మోషన్ ఇన్ సైడ్ అండ్ ఫిటల్ హార్ట్ ఈస్ కమింగ్ డౌన్. సంతకం పెట్టాడు హస్బెండ్. ఏమన్నాడంటే అబ్బాయి, అతని ఆన్సర్ వాజ్ లైక్ వెరీ షాకింగ్ టు మీ. హీ సెడ్, చనిపోతే పర్లేదమ్మా, వెజనల్ డెలివరీ చెయ్యి, ఒక్కసారి వెజనల్ అయితే తర్వాత 10 డెలివరీలు అవుతాయి వెజనల్గా అన్నాడు. నాకు షాక్. ఐ సెడ్, ఇప్పుడు నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, నువ్వు అర్జెంట్గా తీసుకుని కావాలంటే నీలఫర్ కానీ ఏదైనా హాస్పిటల్ వెళ్ళు అంటే అప్పుడు సంతకం పెట్టాడు. సో ఇట్లా మూర్ఖంగా ఉండేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఒకటి నార్మల్ వెజనల్ అయితే నెక్స్ట్ టైం నుంచి పోతుంది అన్నది. కానీ మనకు ప్రతి బేబీ ఒక లైఫ్, ప్రతిదీ ఒక లైఫ్. సో ఫీటల్ డిస్ట్రెస్ వచ్చినప్పుడు కానీ, డీప్ ట్రాన్స్ఫర్స్ అరెస్ట్ అయినప్పుడు కానీ, అది వెజనల్ అవ్వదు అన్నప్పుడు మూర్ఖంగా ఉంటే ఫ్యూచర్లో బేబీకి మనకి మెంటల్ రిటార్డేషన్ కానీ అవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో వెళ్తుంది, ప్రోగ్రెస్ అవుతుంది అని చక్కగా అవుతుంది అంటే అస్సలు వరి లేదు, వీ కెన్ హ్యావ్ ఎ వెజనల్ డెలివరీ. అలా కాకుండా మనం వితండవాదం చేస్తే తల్లికి మంచిది కాదు, కిందంతా చిరిగిపోతుంది, రెక్టమ్ ఇన్వాల్వ్ అయిపోతుంది, మోషన్ వెళ్ళే ఏరియా ఓపెన్ అవుతుంది, అక్కడంతా చిరిగిపోయి అది హీల్ అవ్వదు సరిగా. సో పర్మనెంట్గా అక్కడ స్కారింగ్, పెయిన్ ఫర్ మదర్ ఆల్సో, బట్ ద బేబీ ఆల్సో. సో అంత స్మూత్గా వెళ్తున్నంత వరకు ఏ ప్రాబ్లం లేదు, వెజనల్ డెలివరీ డెఫినెట్గా ట్రై చేయొచ్చు. మేడం, మీకు సమంత ఫ్రెండ్ కాబట్టి తన వైవాహిక జీవితంలో ఏమైంది అని నేను మిమ్మల్ని అడగను, మీరు చెప్పరు. కానీ తను నిలబడ్డ తీరు, ఆఫ్టర్ దట్ తను స్టాండ్ అయిన తీరు, ఇప్పుడు ఆమె మనకు కనపడుతున్న తీరు, ఆ పాజిటివ్ థింకింగ్ గురించి కానీ, ఆ స్టబార్నెస్ గురించి కానీ, ఒక డాక్టర్గా, ఒక ఫ్రెండ్గా ఏమని చెప్తారు? నిజంగా అట్లా ఉండాలి. చాలా మంది లైఫ్లో, మహిళల్లో చాలా డిస్టర్బెన్సెస్ ఉంటాయి మేడం. చిన్న చిన్న వాటికే చాలా నిరుత్సాహపడి లైఫ్ మీద హోప్స్ కోల్పోయే మహిళలు కూడా చాలా మంది ఉంటారు. వాళ్ళని దృష్టిలో ఉంచుకొని మీ నుంచి నాకు ఆన్సర్ కావాలి. ఒకటి, మన క్లినిక్లోకి ఎంటర్ అయితే ఫస్ట్ పెద్ద సేయింగ్ ఉంటుంది అక్కడ, పెద్ద అంటే నా ఫోటో ఉండి ఉంటుంది, బీ యువర్ సెల్ఫ్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అని. సో దట్ ఈస్ వాట్ ఐ టెల్ ఎవ్రీ ఉమెన్ దేర్. మనం వేరే వాళ్ళని చూసి వాళ్ళలా కావాలి, వీళ్ళలా కావాలి, వాళ్ళకున్నాయి మనకెందుకు లేవు, ఇవన్నీ ఏమొద్దు. మనము వీఆర్ స్పెషల్, గాడ్ హ్యాస్ గివెన్ అస్ వాట్ వీ వాంట్ టు బీ. మన డెస్టినీ అంతా మనం చేతిలో పెట్టుకుని వచ్చాం. సో బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఇఫ్ యూ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, యూ కెన్ డూ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఐ థింక్ సమంత ఈజ్ అ గ్రేట్ ఎగ్జాంపుల్ ఫర్ దట్. అండ్ అమ్మాయి దగ్గర నుంచి ఏమైనా నేర్చుకోవాలి అంటే పీపుల్ హ్యావ్ టు లెర్న్ డిసిప్లిన్, పీపుల్ హ్యావ్ టు లెర్న్ వాట్ ఈజ్ ఎంపతి, అంటే వేరే మనుషుల పట్ల మనం ఎలా బిహేవ్ చేయాలి అనేది నేర్చుకోవాలి. పీపుల్ హ్యావ్ టు లెర్న్ ఫోకస్, హౌ ఒకటి ఏదైనా నేను సాధించాలి అంటే ఎలా చేసుకోవాలి అని. సో దట్ ఈస్ వాట్ ఐ టెల్ ఎవ్రీ ఉమెన్ అవుట్ దేర్. డోంట్ అలౌ యువర్ ఇల్ హెల్త్ టు కమ్ ఇన్ ద వే ఆఫ్ యువర్ డ్రీమ్స్. సో మీ హెల్త్లో నాకు ఆ రోగం ఉంది, ఈ రోగం ఉంది, అమ్మ అయ్యా అంటూ కూర్చోకుండా ఏమున్నా పర్వాలేదు, నేను ఏం సాధించాలనుకుంటున్నా సాధిస్తాను అనుకున్నప్పుడు ఎవ్రీథింగ్ గివ్స్ వే. ఒక రాజు వచ్చేటప్పుడు అందరూ పక్కకు దారి ఇస్తారు. సో మీ థాట్, మీ పాజిటివ్ థాట్ విల్ అలౌ ఎవ్రీథింగ్ టు గో అవుట్ సైడ్. సో బీ యువర్ సెల్ఫ్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఎస్, థ్యాంక్ యూ. చాలా మంచి మెసేజ్ మేడం, నిజంగా మహిళలకి చాలా అవసరమైన మెసేజ్. మొత్తానికి ఈరోజు మీ వాల్యుబుల్ టైం మా పల్లవి టీవీ కోసం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.